కొంతమంది బాగా నామూషి పడతారు చెయ్యెత్తడానికి, కోపం లేదని చెప్తారు. కానీ అందరికీ ఉంటుంది. అవునా కాదు? మధురేష్ ప్రభువుకు ఉండదులేండి. వారు సాధువులు కాబట్టి మిగతా వాళ్ళందరికీ కోపం ఉంటుంది. ఈవిడ అన్నారట, నాకే కొద్ది కోపం ఎక్కువండి, ప్రభుజీ ఏమన్నా చేస్తారా అంటే, ఆ ప్రభు గారు అన్నారట, మా దగ్గర ఒక మెడిసిన్ ఉందమ్మా, రోజు మీకు ఎప్పుడు కోపం వస్తే అప్పుడు ఒక 2 స్పూన్లు మెడిసిన్, ఆయుర్వేదిక్ మీరు హోమియోపతి వేసుకున్నారా మంది ఎప్పుడైనా, నాలుగు కింద వేసుకొని మనం ఇలా చప్పరిస్తూ ఉండాలి. అలా ఈ 2 టీ స్పూన్లు ఈ మెడిసిన్ రోజు వేసుకొని నాలుగు కింద పెట్టుకో, ఒక 10 నిమిషాలు ఏం మాట్లాడకుండా ఉండు, అలా నువ్వు ఈ మెడిసిన్ని తీసుకుంటూ ఉంటే నీ కోపం మెల్లగా తగ్గిపోతుంది అని చెప్పారు. అయితే ఇప్పుడు కోపం ఇలా రాగానే వెంటనే బాటిల్ తీసుకొని నోట్లో వేసుకొని 10 నిమిషాలు అలా అలా మాత్రంతా లోపలికి వెళ్ళేంత వరకు ఏం మాట్లాడకుండా ఉండేదాన్ని. 6 నెలల తర్వాత మళ్ళీ ప్రభు గారు వెళ్ళారట ఇంటికి. అమ్మ ఎలా ఉంది నీకు ఇప్పుడు కోపం అంటే, అసలు కోపమే పోయిందండి, గొడవలే అవ్వట్లేదండి అన్నమాట. కానీ ఒకటే ప్రాబ్లం అయింది. ఏం ప్రాబ్లం అమ్మా? ఆ మెడిసిన్ అయిపోతుంది ప్రభుజీ, ఇంకో బాటిల్ ఇస్తారా అని. అయితే ఆ ప్రభు గారు అన్నారట, అమ్మాయి ఇందులో ఏం లేదు, ఇందులో జస్ట్ తీయటి నీళ్లు చక్కెర కలిపి నీకు ఇచ్చాను. అదేంటి ప్రభుజీ, షుగర్ వాటర్ ఇంత పెద్ద మెడిసినా అంటే, ఈ షుగర్ వాటర్ కాదమ్మా నీ కోపం పైన పనిచేసింది, నువ్వు 10 నిమిషాలు నోరు మూసుకొని ఉన్నావు కదా, అది పనిచేసింది. బట్టి కోపం వచ్చినప్పుడు కోపానికి ఒకటే ఒక మెడిసిన్ ఏంటో తెలుసా అండి, ఏం మాట్లాడకుండా 10 నిమిషాలు. ప్రభుజీ ఏం మాట్లాడకుండా ఎలా ఉంటాను ప్రభుజీ అనగానే, మీకు కోపం రాగానే అరవాలనిపించగానే ఇలా మూసేసుకోండి, పెట్టుకొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని 10 సార్లు చెప్పండి. తర్వాత ఆలోచించండి, మీ కోపం ఎక్కడ మాయమైపోయిందో కూడా తెలుసు. కాబట్టి కోపము మనకి ఉండరాదు. కోపం ఉంటే వేరే వాళ్ళు మనకి చేసిన ప్రార్థనలు, అసలు వేరే వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా మనకు వినిపించదండి. అందుకే కోపం వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు, గట్టిగా అరుస్తుంటాడు. ఎందుకు గట్టిగా అరుస్తాడు? పక్కనే ఉంటాడు మనిషి, కానీ గట్టిగా అరుస్తాడు. ఎందుకో తెలుసా అండి, మనకు అనిపిస్తుంది మనం చెప్పేది వేరే వాళ్ళు వినట్లేదు, అందుకే గట్టిగా మాట్లాడటం ప్రారంభం చేస్తాం కోపం వచ్చినప్పుడు. అప్పుడు ఏం చేయాలి తెలుసా అండి, ఒకటే ఒక విషయం చెప్తాను, మనసులో ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా హరినామం చెప్పండి. ఎంతైతే ఆ కోపం ఉందో 2 నిమిషాలలో జుమ్ అనేది